సంధ్యారేఖ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, ఇయర్ అంతా మంచిగా ఆరోగ్యంగా ఏదనుకుంటే అది జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. అండ్ మార్నింగ్ పూజ అయిపోయింది, వంట అయిపోయింది. అండ్ ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ అవ్వబోతున్నాం. ఫస్ట్ జుడియోకి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ పిల్లలకి ఈరోజే దొరుకుతారు, హాలిడే కాబట్టి ఈరోజే వాళ్ళు నాకు దొరుకుతారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి పిల్లలకి ముందు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మధ్యాహ్నం నుంచి సిఎంఆర్ సెంటర్కి వెళ్దాం, సిఎంఆర్లో తీసుకుందాం అని అనుకుంటున్నాం. సో చూడాలి ఎలా దొరుకుతాయి ఏంటి అనేది. సో వెళ్దాం పదండి. దా చిన్న కమన్ నితీష్, పదండి, ఆటో వచ్చి ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే కదా, సో పూజతో స్టార్ట్ చేసాం మా డే. అండ్ ఇక్కడైతే పిల్లలకి షాపింగ్ అది చేద్దామని చెప్పి మార్నింగే వంట అది చేసేసుకొని రెడీ అయిపోయాం. ఫస్ట్ అయితే జుడియోకి వెళ్దాం అనుకున్నాం. అండ్ పిల్లలైతే కొన్ని ఆప్షన్స్ అనుకున్నారు, అందులో తీసుకోవాలి, కార్గో ప్యాంట్స్ ఏదో చెప్తున్నారు మెన్స్ వేర్లో. సో అక్కడైతే చూద్దామని చెప్పి ఫస్ట్ జుడియోకి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ముందు రోజు నైట్ ముగ్గులు అవి వేసాం కదండి, ఇవే ఆ ముగ్గులు అస్సలు పోలేదు, చక్కగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డే అయితే నాకైతే ఫుల్ నొప్పులు వచ్చేసింది ఒళ్ళంతా. ఒక 2 days వరకు కూడా ఫుల్ నొప్పులు. అందరికీ ఎలా ఉంటుంది కదా ముగ్గులు వేసిన వాళ్ళందరికీ. సో ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం, ఆటో బుక్ చేసాం. అండ్ ఆటో అయితే వచ్చేసింది. షాపింగ్కి అయితే మేము ముగ్గురం వెళ్తున్నామండి. అండ్ తనైతే ఫుల్ బిజీ ఉన్నారు. సో మీరే వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము వెళ్తున్న జుడియో దువ్వాడలో ఉందండి. నాకు కూడా కొత్త అనమాట. సో ఆ ప్లేసెస్ అవి నేను ఇప్పుడే స్టార్టింగ్ అన్నీ చూస్తున్నాను, కొత్తగా వెళ్తున్నాను. అండ్ మేమైతే రీచ్ అయిపోయాం. అండ్ ఖాళీగానే ఉంది, అంత రష్ ఏం లేదు. అండ్ బయట వ్యూ అంతా ఇలా ఉంది. మేము లోపలికి వెళ్ళేసరికి ఫుల్ సేల్ అన్నారు. రీల్స్లో కూడా చాలా వచ్చినాయి, జుడియోలో సేల్ ఉంది అది ఇది అని చెప్పి. సో మేము వెళ్ళి చూసాం. అంత సేల్ అని ఏం అనిపించలేదు, కానీ నార్మల్గానే ఉన్నాయి రేట్స్ అవిను. అండ్ జెంట్స్ వేర్లో కొంచెం నాకు అనిపించింది, అంటే 199 టీషర్ట్స్ అలా ఏవో కొంచెం సేల్ ఉన్నాయి. అండ్ కింద మన లేడీ సెక్షన్లో అయితే మాత్రం అంత ఏం అనిపించలేదు నాకు సేల్ లాగా, నార్మల్గానే ఉన్నాయి ప్రైజెస్ అవిను. అండ్ ఫస్ట్ అయితే నేను కింద ఏమీ చూడకుండా చాలా టెంప్టింగ్ అనిపించింది, కానీ ఫస్ట్ పిల్లల కోసం వచ్చాం కదా, సో ఫస్ట్ వాళ్ళు షాపింగ్ అయిపోవాలి అని చెప్పి ఫస్ట్ మేము మెన్స్ వేర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ కింద లేడీ సెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్లోరే మనకి మెన్స్ వేర్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా సేల్ అని ఉంది. చూస్తూ ఉన్నాం అనమాట ఏమేమి తీసుకుందామని. ఫస్ట్ అయితే ప్యాంట్స్ తీసేసుకుందాం, సో దాని మీదకి షర్ట్స్ అవి మ్యాచ్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకా ప్యాంట్స్ అవి చూస్తున్నాం. అసలు ఈ అబ్బాయిల షాపింగ్ ఉందండి, అసలు నాకేం అర్థం కాదు ఏం తీసుకోవాలో ఏంటనేది. ఎప్పుడు తనే చూసుకుంటారు, మ్యాక్సిమం వాళ్ళ అవుట్ఫిట్స్ అయ్యి తనే సెలెక్ట్ చేస్తారు. నేను జస్ట్ మామూలుగా వెళ్ళి వెనకాల నుండి చూస్తూ ఉంటాను. ఈసారి అదంతా నా మీద పడింది. సో నేను చూస్తున్నాను, నాకేం అర్థం కావట్లా ఏం తీసుకోవాలి. పిల్లలు కొన్ని జీన్స్ తీసుకున్నారు అండ్ ట్రయల్ కూడా వేశారు. అండ్ షర్ట్స్ కూడా చూసారు, కానీ వాళ్ళకి ఏం నచ్చలేదు. సో ఇంకా సిఎంఆర్కి వెళ్తాం కదా, అక్కడ తీసుకుందాం అని చెప్పి ఇంకా అనుకున్నాము. ఇంకా వాళ్ళు షూస్ చెప్పల్స్ ఏవో చూసుకుంటాం, ట్రైల్ వేసుకుంటాం అంటే సరే మీరు చూసుకోండి అని చెప్పి నేను లేడీ సెక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దామని కిందకు వచ్చాను. అండ్ ఇక్కడ చూస్తున్నాను లిప్స్టిక్స్ అవన్నీ చూశాను, నెయిల్ పాలిష్లు అవన్నీ. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ ఏంటంటే మీకు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి రెగ్యులర్గా అలాంటివి చాలా బాగున్నాయి. స్టర్ట్స్ కింద చిన్న సెట్స్ కింద నెక్ పీస్లు, బ్రేస్లెట్స్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతాయి ఇలాంటివన్నీ. అండ్ స్మాల్ క్లిప్స్ ఏదన్నా కూడా మీకు 49, 79, 99 ఈ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ అఫోర్డబుల్గా ఉన్నాయి. ఏదైనా కూడా మనకి ఓన్లీ జుడియో బ్రాండే ఉంటుందండి, వేరే బ్రాండ్ అయితే ఉండదు ఈ కాస్మెటిక్స్లో. సో ఇవన్నీ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. మనకి ఏంటంటే ఇలా సెట్ తీసుకోవచ్చు, కానీ 199 పడుతుంది. బట్ అందులో మనకి ఒక షేడ్ నచ్చితే ఇంకో షేడ్ నచ్చదు. సో అదొక ఇష్యూ ఉంటుంది. ఇక్కడ నెయిల్ పాలిష్ కూడా సేమ్ అదే ఇష్యూ అనమాట. మనకి ఒక 2 కలర్స్ నచ్చితే 2 కలర్స్ నచ్చవు. సో అలా తీసుకోవాలనిపించినా కూడా తీసుకోలేకపోయాను. ఇక్కడ మనకి షీట్ మాస్క్స్ కూడా ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ ఉన్నాయి.
మనం బిల్లింగ్ వేయించుకుంటాం కదా, ఆ స్పేస్లో పెట్టారండి ఇవన్నీ. సో వెయిటింగ్ ఉన్నా కూడా మనకి నో ఇష్యూ అనమాట, ఇలా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బిల్లింగ్ వేయించుకోవడానికి. ఇక్కడైతే నేను ఒక ఫ్రాక్ చూసాను. అది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ ఇవంతా నచ్చింది. ఫ్రాక్ మోడల్ అనమాట. సో ట్రయల్ వేద్దామని చెప్పి ఇంకా చూస్తున్నాను. సో ట్రయల్ వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. పిల్లలైతే ఓన్లీ ప్యాంట్స్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏం నచ్చలేదు. షూస్, చెప్పల్స్ అవి చూసారంట, కానీ వాళ్ళకి ఏం నచ్చలేదు. సో ఇంకా సరే బిల్లింగ్ అది వేయించేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ సగం సగం అయింది షాపింగ్. ఇంకా చాలా పెండింగ్ ఉంది. నాకు తీసుకోవాలి, పిల్లలకి షర్ట్స్ తీసుకోవాలి, తను తీసుకోవాలి, ఇంకా ఫుల్ షాపింగ్ ఉంది. సరే ఇంకా సాయంత్రం వెళ్దాం షాపింగ్కి అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే మేము ఈవినింగ్ సిఎంఆర్కి వచ్చాం. ఎంత రష్గా ఉందండి అసలు, ఖాళీ లేదు. పండగంతా గాజువాకలోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని షర్ట్స్ అవి చూసాం, వాళ్ళకైతే నచ్చాయి. అండ్ ట్రయల్ కూడా వేశారు. కొన్ని షర్ట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా సగం సగం అయింది షాపింగ్. నాకు అప్పటికే ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే. ఇంకా నాకు తనకి షాపింగ్ అయితే ఉండిపోయింది. సో మళ్ళీ వద్దాంలే అని చెప్పి ఇక్కడతో పిల్లల షాపింగ్ అయితే ఎండ్ చేసేసాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.